వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో రోజురోజుకి మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయని మహిళా చేతన నాయకులు మండిపడ్డారు. విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. చేతన మహిళలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ మహిళా చేతన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మహిళా చేతన అధ్యక్షురాలు పద్మావతి ఉన్నారు. మేడం, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్రంలోని హత్యలు, అత్యాచారాలు తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ నడిబొడ్డులో ఈ న్యాయ కళాశాల విద్యార్థిని కేసు జరిగింది. ఆమె మీద గ్యాంగ్ రేప్ జరిగింది. తోటి విద్యార్థులే ఈ అత్యాచారానికి పూనుకున్నారు. ప్రేమ పేరుతో ఆమెకు ఉచ్చు వేసి వలవేసి అంతకుముందు ఆమెను వేరే చోటకి ఎక్కడికో తీసుకెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్తున్నాడని ఆమెను ఒక భ్రమలో ఉంచి తన స్నేహితులను కూడా పిలిపించుకొని ఆమె మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని కాబోయే లాయర్ చేశాడు. ఆ లాయర్ పక్కన ఉన్న వాళ్ళందరూ లాయర్లే, బాధితురాలు లాయరే. ఇది అంటే ఒక సమాజంలో చట్టాన్ని అమలు చేస్తాము అని ఒక ఉన్నత లక్ష్యంతో, ఆశయంతో, లా మీద గౌరవంతో పిల్లలు లా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా చాలా దిగజారినటువంటి సంస్కృతిలో ఈ రకమైనటువంటి సంఘటనకు పాల్పడడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అయితే ఈ కేసులో కూడా ముద్దాయిలను అయితే వెంటనే అరెస్ట్ చేశారు, మంచిది. కానీ ఇతర సంఘటనల లాగానే ఇక్కడ కూడా ముందు ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో తండ్రి అర్ధరాత్రి టైంలో ఆ అమ్మాయిని వారించి తీసుకొని వెళ్ళి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అది కాబట్టి అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది జరిగింది 2 టౌన్ పరిధిలో కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి అర్ధరాత్రి వేళ ఒక లేడీ కానిస్టేబుల్ని కూడా తోడివ్వకుండా వాళ్ళని పంపించారు. నిజానికి పోలీసులు చేయాల్సిందేంటి? 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అక్కడ. అక్కడి నుంచి ఆ బాధితురాలకు అందవలసినటువంటి న్యాయ సహాయానికి తగినటువంటి ప్రోటోకాల్ అంతా వాళ్ళు పాటించాలి. 2 టౌన్కి అప్పుడు పంపించాలి. పంపించిన తర్వాత అక్కడ మిగతా దర్యాప్తు అంతా వాళ్ళు చేయాలి. ఎందుకు ఇంత చిన్న ప్రోటోకాల్ ఎందుకు మిస్ చేయాలి? ఎందుకు చేయరు? ఎందుకంటే అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి రాష్ట్రంలో. ఇక్కడ విశాఖపట్నంలో ఈ సంఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఒక సందేశాన్ని ఇవ్వాలి. అత్యాచారాల సంఘటనల్ని మా ప్రభుత్వం ఒప్పుకోదు, వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తాము, అత్యాచారాలు జరగకుండా చేయడానికి మా దగ్గర ఈ ప్రోగ్రాం ఉంది, మేము ఈ ప్లాన్ అమలు చేస్తామని చెప్పకుండా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి జరిగాయి లేదా మీ ప్రభుత్వంలో ఉంటే ఇది జరిగాయి అని మాట్లాడుకోవడం అంటే ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. అంటే రాజకీయ నాయకులకి లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత లేదు. ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది అంటే పోక్సో చట్టం చాలా బాగా అమలవుతుంది. కానీ పసిపిల్లల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. నెలల పిల్లల మీద ఒక 6 నెలల పిల్ల మీద తాతయ్య అత్యాచారం చేశాడు ఏలూరు దగ్గర ఎక్కడో. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లాలో నెల క్రితం జరిగినటువంటి ఒక సామూహిక అత్యాచార ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. 4 రోజులు దాన్ని తొక్కుపెట్టి ఉంచారు. ఈ రకంగా ఏంటంటే అత్యాచారం అనేది అతి మామూలు విషయంగా మారిపోవడానికి ప్రభుత్వాలది, రాజకీయ పార్టీలన్నింటిది కూడా బాధ్యత ఉంది. ముఖ్యంగా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం అనేది ఒకటే కాకుండా ఇంకా అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.